నమస్కారం అండి, వెల్కమ్ టు ఓపెన్ టాక్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆత్మ నిర్భర భారత్ అంటుంది, కాకపోతే బతుకు దుర్భరంగానే కనిపిస్తోంది. చాలాసార్లు చెప్పినట్టుగా సరే ఏం చేస్తాం, ఇరుక్కుపోయి అన్నట్టుగా నెత్తిన మోసాం కదా. 2014లో జెండా పట్టుకుని తిరిగిన వాడిని నేను కూడా. ఎందుకు ఇప్పుడు కోపం వస్తుంది ఆయన మీద అంటే, ఆయన చేస్తున్నటువంటి పనులు, తీసుకుంటున్నటువంటి కొన్ని నిర్ణయాలు వీటి పరంగానే. దాంతో ఆటోమేటిక్గా కోపం అనేది వస్తుంది ఎవరికైనా. ఆర్థికంగా దేశాన్ని ఎలాగ పరిపుష్టం చేయాలి అని ఆలోచించే బదులు రాజకీయాలు చేస్తూ మొత్తం భారతదేశం అంతా మేమే ఆక్రమించాలి అన్న రాజకీయాలు తప్పితే ఇంకేమీ కనిపించట్ల. రెండో పక్క అది మన చేతిలో లేనటువంటి పని. ఎందుకంటే భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం అనే సిద్ధాంతంతో ఉన్నాం కదా. ఎన్ని భాషలున్నా, ఎన్ని కులాలున్నా, ఏమున్నా, ఎన్ని జాతులున్నా, ఏం చేసినా అందరూ ఒకటే అనేటువంటి స్వభావం కదా. సో అదొక్కటే పట్టుకొని దీంట్లో అయితే మనకి సెట్ అవ్వదు, డివైడ్ అండ్ పాలసీ ఏదో చేసుకుంటూనే వెళ్ళాలి అని చెప్పి చేస్తున్నారు. మొత్తానికి ఏ రాష్ట్రాల్లో ఎన్నికలు ఉంటే ఆ రాష్ట్రాల్లో వాళ్ళదైనటువంటి ఆపరేషన్ చేసి, ఆపరేషన్ ఆకర్ష్ పేరు మీదో ఇంకోటో మొత్తం బీజేపీనే నిలపాలి అని. ఇప్పుడు ఎక్కడ దాకా వెళ్ళింది అంటే, ఇప్పుడే కదా ఆల్రెడీ మొదలైపోయింది. భారతదేశాన్ని అమ్మేసేదాకా వెళ్ళింది. ఎవరికో అమ్మరు, మళ్ళీ భారతీయులకే అమ్ముతారు లీజ్ పేరుతోటి. అందులోనూ మనకి కావలసిన వాళ్ళకి ఏకఛత్రాధిపత్యంగా, నియంతృత్వంగా వాళ్ళ చేతుల్లోనే భారతదేశ సంపద, వ్యాపారాలు అన్నీ వాళ్ళ చేతుల్లో మాత్రమే ఉండాలనే విధంగా ప్రభుత్వం చర్యలు చాలా బాగా చేపడుతోంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఆల్రెడీ ప్రకటించారు, ప్రభుత్వానికి చెందిన ఆస్తులన్నీ అమ్మకానికి పెడుతున్నట్టుగా. టార్గెట్ 6 లక్షల కోట్లు. ఎస్, 6 లక్షల కోట్ల రూపాయల సమీకరణే లక్ష్యంగా అడుగులేస్తోంది కేంద్రం. నిధుల సమీకరణ కోసం చాలా భారీగానే ప్రణాళిక వేశారు. ఎయిర్పోర్ట్లు, రోడ్లు, విద్యుత్ లైన్లు, గ్యాస్ పైప్ లైన్లు ఇవన్నీ విక్రయానికి పెట్టేశారు. రోడ్ మ్యాప్ ఆల్రెడీ సిద్ధం చేసి ప్రకటించారు. ఇంత చేసి ఏమేం పెట్టారయ్యా, ఇందులో ఏమేం తీసుకొస్తున్నారనేది చూస్తే రోడ్లకి దీనికి మొత్తం అన్నిటికీ కలిపి 6 లక్షల కోట్లు ఎలా వస్తుంది, ఏం చేస్తారు? సెక్టర్ వాల్యూ అసెట్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి ఒకసారి లిస్టు చదివి వినిపిస్తాను. రోడ్లు, భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ నేషనల్ హైవేలు ఇవన్నీ కూడా, దీని నుంచి ఇవి అమ్మకానికి పెట్టి ఎక్వైర్ చేయాల్సినటువంటి అమౌంట్ 1,60,000 కోట్ల రూపాయలు. దానికి వీళ్ళిచ్చేది 26,700 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారులు. తరువాత రైల్వేస్ 1,50,000 కోట్లు, 400 స్టేషన్లు, 150 ట్రైన్లు, రైల్వే ట్రాక్లు, అలాగే వుడ్ షెడ్స్. తర్వాత పవర్ ట్రాన్స్మిషన్ 67,000 కోట్లు, 42,300 సర్క్యూట్ కిలోమీటర్లు ఈ ట్రాన్స్మిషన్ నెట్వర్క్ అమ్మకానికి. పవర్ జనరేషన్ 32,000 కోట్లు, 5,000 మెగావాట్ల హైడ్రో, సోలార్, విండ్ అసెట్స్ ఫ్రమ్ ఎన్హెచ్పిసి, ఎన్టీపీసీ, ఎన్ఎల్సి. నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, నేషనల్ ఎన్ఎల్సి అన్నారండి, నాకు అబ్రివేషన్ తెలియదు, లైట్ పక్కన పెడదాం. తర్వాత న్యాచురల్ గ్యాస్ పైప్ లైన్ 24,000 కోట్లు, 8,000 కిలోమీటర్ల పొడవైనటువంటి GAIL పైప్ లైన్స్, గెయిల్ పైప్ లైన్స్. తరువాత టెలికాం 39,000 కోట్లు, 2.86 లక్షల కిలోమీటర్ల భారత్ నెట్ ఫైబర్లు, అలాగే కొన్ని BSNL, అలాగే MTNL టవర్స్. తర్వాత PDT పైప్ లైన్స్ అంటే 4,000 కిలోమీటర్ల విలువైన 4,000 కిలోమీటర్ల పొడవున్నటువంటి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, అలాగే HPCL, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, ఈ పైప్ లైన్లు. వీటి నుంచి 22,000 కోట్లు. టెలికాం 39,000 కోట్లు. ఎవరికి వెళ్తుందో తెలిసిందే కదా ఈ పెట్రో, టెలికాం ఇవన్నీ. తర్వాత వేర్ హౌసింగ్ 29,000 కోట్లు. భారతదేశంలో ఉన్నటువంటి ఈ ఆహార గిడ్డంగులు కావచ్చు, ఏవైనా సరే అన్నీ, వీటి నుంచి 29,000 కోట్లు. అలాగే మైనింగ్ 32,000 కోట్లు, 160 కోల్ మైనింగ్ ప్రాజెక్టులు, 761 మినరల్ బ్లాక్స్. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మైనింగ్కి మాత్రం ఇవ్వరు,
వీళ్ళకి మాత్రం ఇప్పుడు అమ్మకానికి కావాల్సి వచ్చింది. ఇంకా మాట్లాడితే ప్లాంట్ కూడా అమ్మేస్తున్నారు. క్యాప్టివ్ మైనింగ్ ఇమ్మంటే మాత్రం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇవ్వరు. ఎందుకంటే భారతదేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో నంబర్ 1గా నిలబెడుతుంది కదా, లాభాల బాట పట్టి. ఇన్నాళ్ళు చేసింది అదే కదా. ఆంధ్రులకు అస్తిత్వం అవసరం లేదన్న దాంతో పెట్టేస్తున్నారు. చెప్తా, ఆంధ్రప్రదేశ్లో కూడా ఆస్తులు ఏమేమి ఉన్నాయో మనకు అమ్మకానికి అవి కూడా చెప్తా. తర్వాత ఎయిర్పోర్ట్లు 21,000 కోట్లు. మొత్తం ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉన్నటువంటి 25 ఎయిర్పోర్ట్లని అమ్మకానికి, అంటే లీజుకే పెడతారు. లీజ్ పేరుతోటే అమ్మకం. 50 ఏళ్ళకి 99 ఏళ్ళకి ఒకళ్ళ చేతిలోనే పెట్టడానికి. 99 ఏళ్ల తర్వాత చూడడానికి నువ్వు నేను ఉంటాయా అని నన్ను అడుగుతారు. ఉండవండి, మనం ఉండం. భావితరాలు ఉంటాయిగా. అప్పుడున్నటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. కానీ ఇప్పుడున్న దానికి మాత్రం ఇలా చేసుకుంటూ వెళ్ళాలి రాజకీయం అంతే. ఆ తర్వాత పోర్ట్లు 31 ప్రాజెక్టులు, 9 పోర్ట్లు. 9 పోర్ట్లు ఉన్నటువంటి మొత్తం 31 ప్రాజెక్టులని 13,000 కోట్లు. ఎస్, మీరు విన్నది నిజమే. 13,000 కోట్లు పోర్టుల నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలాగే స్టేడియంస్, 2 నేషనల్ స్టేడియంస్ ఉన్నాయి. వీటిని 11,000 కోట్లు. ఎందుకంటే ఇప్పట్లో ఈ 10 ఏళ్లలో వీటిల్లో కూడా ఎక్కడ మ్యాచ్లు జరుగుతాయి, ఇంకోటి జరుగుతాయి అనేది చెప్పలేము. దాన్ని లీజుకి ఇచ్చుకుంటే దాంట్లో ఏదైనా చేసుకోవచ్చు. సో 11,000 కోట్లు అనేది పెట్టారు ప్రస్తుతానికి. ఇది ఒకటి ఉంది లిస్టు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మన దగ్గర నుంచి ఏం అమ్ముకుంటారనేది ఆల్రెడీ ఇందులో ఉన్నటువంటివే. విజయవాడ, తిరుపతి, రాజమండ్రి విమానాశ్రయాలను అమ్మకాల జాబితాలో చేర్చారు. 990 కోట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టారు. విశాఖ ఎయిర్పోర్ట్ జోలికి మాత్రం వెళ్ళలేదు. ఎందుకంటే ఆ ఎయిర్పోర్ట్ అనేది భద్రతా బలగాల ఆధీనంలో ఉంటుంది. కమర్షియల్ ఫ్లైట్స్కి అనుమతి ఇచ్చినా అది దేశ భద్రతా పరంగా చాలా వ్యూహాత్మకమైనటువంటి ఎయిర్పోర్ట్. విశాఖ పోర్ట్ కావచ్చు, విశాఖ ఎయిర్పోర్ట్ కావచ్చు, రెండు ఏమన్నా తేడా వచ్చింది కిలికారు అంటే మాత్రం అంతే సంగతి. దేశాన్ని వదిలేసుకోవచ్చు. ఆ తర్వాత రైల్వే స్టేషన్లు, మొదటి దశలో తిరుపతి, నెల్లూరు రైల్వే స్టేషన్లకి టెండర్లు, తర్వాత చిలకలూరుపేట, విజయవాడ రోడ్డు, విశాఖపట్నం పోర్ట్లో ఉన్న 4 ప్రాజెక్టులు, ఇవి కూడా వెళ్ళిపోతాయి. రైల్వే, రోడ్లు, విద్యుత్ రంగాల్లోని ప్రభుత్వ ఆస్తులన్నీ అమ్మడానికి ఈ మానిటైజ్ అని పేరు పెట్టేశారు. అయితే అమ్మకాలు కాదు, యాజమాన్య హక్కులు ప్రభుత్వానికే ఉంటాయని చెప్తున్నారు. కానీ ఏం లేదు, మొత్తం 99 ఏళ్లకి వీళ్ళు లీజుకి ఇస్తారు. ఇందాక చెప్పిన విధంగా అమ్మితే ప్రజా వ్యతిరేకత వస్తుంది. వీటన్నిటికీ విశాఖపట్నానికి సంబంధించి ఇప్పటికే చాలా తీవ్రంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా మొదలైంది అంటే కుప్పకూలుతుంది ప్రభుత్వం. ఇప్పటికిప్పుడే ఎందుకు ఈ గోల అని చెప్పి మానిటైజ్ అనే పేరుతోటి తెర ముందుకు వస్తున్నారని చెప్పి చాలామంది ఆర్థిక నిపుణులు కూడా అంచనా వేస్తున్నారు. వీళ్ళు ఇలా చెప్పడానికి కారణం ఇదే అని చెప్పి కుండబద్దలు కొడుతున్నారు. సో ఇక్కడ మన రాష్ట్రాల్లో ఆస్తులు పెంచి, జీవన ప్రమాణాలు పెంచి భారతదేశాన్ని పరిపుష్టం చేయాల్సింది పోయి, రాష్ట్రంలో ఉన్నటువంటి ఆస్తుల్ని కావలసిన వాళ్ళకే కట్టబెట్టి, నేను ఈ మాట అనడంలో ఎటువంటి మొహమాట పడిన, కావలసిన వాళ్ళకి. ఎందుకంటే చూడండి మీరు ఇక్కడ పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, మైనింగ్ ఎవరికి వెళ్తాయనేది ఖచ్చితంగా తెలుస్తుంది. తర్వాత పవర్ ట్రాన్స్మిషన్, పవర్ జనరేషన్, న్యాచురల్ గ్యాస్ పైప్ లైన్, పీడీటీ పైప్ లైన్, టెలికాం, ఇవి ఎవరికి వెళ్తాయో తెలుసు. వేర్ హౌసింగ్ అనేది ఎవరికనేది తెలుసు. రోడ్లు, రైల్ కాంట్రాక్ట్లు ఆబ్వియస్లీ వాళ్ళకే వెళ్తాయి. అఫ్కోర్స్ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పెద్దలు కూడా బాగానే పంచుకుంటారనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఎవరి వాటా వాళ్ళకు ఉంటుంది. కావాల్సిన వాళ్ళకి మొత్తం దీన్ని కట్టబెట్టేసిలాగా 6 లక్షల కోట్ల రూపాయల పైచిలకు అక్వైర్ చేయాలి ఎలాగైనా అన్న లక్ష్యంతో పెట్టుకున్నారు. నరేంద్ర మోడీ గారు ఆగస్టు 15 ప్రోగ్రాంలో మాత్రం ఈ అప్పటిపాటే పాడుకుంటూ వస్తున్నారు. 100 లక్షల కోట్ల భారతదేశం, 100 లక్షల కోట్ల భారతదేశం, 100 లక్షల కోట్ల భారతదేశం అని గత 3 ఏళ్లుగా అదే మాట. పొరపాటును కూడా మాట మార్పు అనేది లేదు, అదే మాట. ఇప్పుడు వచ్చి ఆ 100 లక్షల కోట్ల టార్గెట్ దేనికో తెలియదు. కానీ ఇక్కడ ఇలా 20 లక్షల కోట్ల ఆత్మనిర్భర్ భారత్ ఇంకోటి అని చెప్పి పెడుతున్నారు. అది క్షేత్రస్థాయిలో ప్రజలకు చేసేటువంటి సాయం నిజంగా వాళ్ళకి వెళ్తోందా ఏంటా అనే దాని మీద అసలు మానిటరింగ్ ఉందా లేదా కూడా తెలియనటువంటి పరిస్థితి. వెరసి సగటు భారతదేశ పౌరుడు కట్టేటువంటి పన్నులు, ఇన్కమ్ ట్యాక్స్ నేను చెప్పట్లేదండి. ఇన్కమ్ ట్యాక్స్ ఒకటే కాదు, మిగతా అన్నింటికీ ట్యాక్స్ కడుతూనే ఉన్నాం కదా. ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు చాలా తక్కువ మందే ఉన్నారు భారతదేశ వ్యాప్తంగా. సో మిగతా వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. ఈ పన్నులు, వీళ్ళు కట్టేటువంటి పన్నుల రూపంలో వసూలు చేసేటువంటి అమౌంట్లు ఇవన్నీ కూడా ఇలా హార్తికర్పూరంలో ఏదో ఒకటి చేయడానికి, భారతదేశ ఆస్తుల్ని అప్పనంగా ఒకళ్ళ చేతిలో గంపగుత్తగా పెట్టడానికి. అంటే పెద్ద తేడా ఏం లేదు. అప్పుడు బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ వాళ్ళు మనని గుత్తాధిపత్యం
మొత్తం మన పాలిచ్చారు. ఇప్పుడు మన వాళ్ళే మీరేంటి పాలిచ్చేది, మా వాళ్ళ చేతుల్లోనే ఉండాలంతా అని చెప్పి చేసుకుంటూ వస్తున్నారు. ఎవరిదైనా సరే రాజకీయ నాయకులు అన్న వాళ్ళది కొంతమంది మాత్రమే ఉంటారు రాజనీతిజ్ఞులు. వాళ్ళు మాత్రం ఇలా చేయలేదు కదా, చేస్తున్నారు కాబట్టి వీళ్ళని ఇలా అనాల్సి వస్తుంది. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి.